ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైరావరం మండలాన్ని 2 మండలాలుగా విభజిస్తానని ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ పిఓ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఆదేశాలు అందించడం జరిగింది. ఆదేశానుసారం మరి వైరావరం అప్పర్ పార్ట్లో ఉన్నటువంటి 5 పంచాయతీలు కలుపుకొని, అంటే 1 గుర్తేడు, 2 పాతకోట, 3 దారగెడ్డ, 4 బొడ్డగండి, 5 కానివాడ, ఈ 4 పంచాయతీలు కలుపుకొని గుర్తేడు హెడ్ క్వార్టర్స్గా మండల కేంద్రంగా ప్రకటించి మరి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. మరి ఈ నోటిఫికేషన్లో 59 గ్రామాలకి గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటిస్తూ మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మరి బొడ్డగండి పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనేతరులైన డొంకరాయి గ్రామవాసులు కరక రమణ, మరి ఎంపీటీసీ ఆయన, మరి గిరిజనుల మీద ఎలాంటి హక్కు లేని వ్యక్తి 170 ప్రకారం ఆయన ఏం మాట్లాడినా మరి ఈ పంచాయతీలో కానీ ఈ మండలంలోని ఆయన మాటలు ఏమీ చెల్లుబాటు కావు. అలాంటిది ఆయనకున్న పదవి కాంక్షతో మాకు స్వార్థపూరిత రాజకీయంతో డొంకరాయినే మండలం కేంద్రంగా ప్రకటించమని మరి ఈ మధ్యన ఆయన ప్రెస్ నోట్లు పెట్టి యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తూ డైలీ పేపర్లు ఇస్తూ ప్రభుత్వాన్ని కలుస్తూ గిరిజనమైన మాకు అన్యాయం చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నారు. కాబట్టి వారికి హెచ్చరిక చేస్తున్నాం. గిరిజనుల్లో మరి ఎక్కువ గిరిజనులు ఉండే గ్రామాల్లో ఈ 5 పంచాయతీల్లో ఎక్కువ గ్రామాలు మాకే ఉన్నాయి. రమణ గారు ఖబర్దార్, మీకు 2 గ్రామాలే మంగంపాడు, డొంకరాయ్, మీరు మోతుగూడెంలోనూ సింతూరులోనూ కలుపుకోవాలి మీరు. అలాగని మీరు గిరిజనులకు చాలా దెబ్బ కొట్టే ప్రయత్నం, మీ కుటిల ప్రయత్నాన్ని మేము విఫలం చేస్తాం. మీరు ఇప్పటికైనా ఇది తగ్గించుకొని ఒకవేళ మా మండలంలో ఉండాలనుకుంటే మీరు మాకు సహకరిస్తూ మరి గుర్తేడు మండలం అయ్యేలాగా ప్రయత్నాలు చేయాల్సిన కోరుతున్నాం. లేనిచో గుర్తేడు మండలం అయినా కూడా మీకు ప్రత్యేకంగా మోతుగూడెంలో మీ గ్రామాన్ని కలిపే ఏర్పాటుకు మేము అవసరమైతే, మీరేదో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారు. ఆ ఆమరణ నిరాహార దీక్షలు మేము చేసి మీకు అసలు మా పంచాయతీ, మా పరిధిలో ఉన్న బొడ్డగండి పంచాయతీలో ఎలాంటి హక్కు లేదని, మీరు గిరిజనేతరులు కాబట్టి మీకు మోతుగూడెంలో కలిపేయమని మేము కూడా ఒక నోటిఫికేషన్ తయారు చేసి మేము కూడా ఇక్కడ దీక్ష కూర్చొని మీకు అక్కడ కలపడం జరుగుతుంది. మీరు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేశారంటే మాత్రం ఖబర్దార్. ఈసారైనా రమణ గారు మీకు ఇచ్చిన విలువను కాపాడుకొని, ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు మీకోసం, కానీ గుర్తేడులో ఏ వసతులు లేవు, ఇవి లేవు, అవి లేదని మాట్లాడుతున్నారు. గిరిజనులు అంటేనే వసతులు లేని గ్రామం. మీరు కోట్లు సంపాదించుకొని ఉన్నారు. మీకు రాజమండ్రిలో, హైదరాబాద్లో మీకు ఇల్లులు ఉన్నాయని మాకు తెలుసు. మీరు వెళ్ళిపోయి ఆ ఇంట్లో హాయిగా ఉండండి 5 స్టార్ హోటల్లో. మా గిరిజనులకు ఏమీ లేకపోయినా కూడా మేము గుర్తేడే కావాలని కోరుకుంటున్నాం. ఏమి లేని వాళ్ళకి మా 5 పంచాయతీలు అభివృద్ధి చేసుకోవడం కోసం మా పోరాటం. కాబట్టి మీ కుటిల ప్రయత్నాలు మానుకొని మా పంచాయతీలో ఉన్నటువంటి 5 పంచాయతీల ప్రజలతో కలిసి మమేకంగా గుర్తేడు మండలం అయ్యేలాగా ప్రయత్నాలు చేయండి. మీకు చేత కాదు, మీరు సైలెంట్గా ఇంట్లో ఉండండి. మా ప్రయత్నం మేము చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు మొత్తం మరి జీవోలో గుర్తేడు మండల కేంద్రంగా చేయడమని ప్రకటించి ఉన్నారు. మీరు మాత్రం కుటిల ప్రయత్నాలు మానుకోండి. మరి మేము ఇన్ని రోజులు ఎందుకు ఊరుకొని ఉన్నామంటే, మేము మాట్లాడినాకే ఎక్కువ మాట్లాడతారు మీరు అని అనుకుంటున్నారు. మేము ఇంకా మీ మీద ఫోకస్ పెడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకొని, మీరు మాత్రం చాలా నెమ్మదిగా ఉండి ఇంట్లో నుండి కదలకుండా ఉండండి. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మీ డొంకరాయిని పాలించుకోండి. అంతేగాని గుర్తేడిలాగా, పాతకోటలాగా, బొడ్డగండిలాగా, దారగడ్డ అనే విమర్శించే హక్కు మీకు అసలు ఎక్కడ లేదు. 170 ప్రకారం మీరు అసలు మాట్లాడడానికే లేదు. మా గిరిజనులు అందరికీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పీసా చట్టాలు పెట్టడం జరిగింది. గిరిజన హక్కుల కోసమే మేము ఇక్కడ ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఖబర్దార్ రమణ గారు, మళ్ళీ మీరు ఇలాంటి కుటిల ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని ఇక్కడ కలిపినా కూడా మేము మళ్ళీ దీక్షలో కూర్చొని, మీ డొంకరాయి మా గిరిజనులు కారు కాబట్టి మీకు మోతుగూడెంలో కలపని చెప్పడం జరుగుతుంది.
మీరంతా జెన్కోలో భాగంగా వచ్చినట్టు వాళ్ళు బతుకు తెరువు కోసం, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్ రమణ గారు. గుత్తేడు, పాతకోట, కానివాడ, అలాగే బుడ్డగండి, ఈ 5 పంచాయతీల నుంచి ఇప్పుడు ప్రెజెంట్గా వచ్చిన కొద్ది జ్ఞానం తెలిసి కొద్ది మాట్లాడాలని తెలిసి అలాంటి వ్యక్తుల మట్టుకు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. అయితే ఈ ప్రభుత్వము ఎప్పటి నుండో ఈ యొక్క గుత్తేడిని లేకపోతే బైరామరం మండలంలో ఉన్న అప్పర్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నాళ్ళ నుంచో మనము ఈ వాణిని వినిపిస్తుంటే మరి ఈసారికి ప్రభుత్వం వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ట్రైబుల్ యొక్క బాధను మరి వాళ్ళు అవగాహనలో తీసుకొని పరిగణలో తీసుకొని అటు కలెక్టర్ గారికి కానీ పిఓ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు ఆ ట్రైబల్ ఏరియాలో కూడా ఒక మండల కేంద్రం చేద్దాము, అది ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు సర్వే చేయమని చెప్పినప్పుడు అది గుర్తేడులు పంచాయతీలు పెట్టినట్టయితే గుర్తేడికి ఆనుకొని ఇటు కానివాడ కానీ లేకపోతే పాతకోట కానీ దారిగడ్డ కానీ ఇటు బొడ్డగండి కానీ అన్నీ 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మండల కేంద్రంగా వీటి అన్నిటికీ ఒక కంచెలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ వారు వచ్చి చేసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోవడానికి అన్ని అవకాశాలు బాగున్నాయి. కాబట్టి అది మండల కేంద్రం చేస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు కూడా ఇది గెజెట్ నోటిఫికేషన్ కింద వారు రాసి మరి ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు మరి ప్రభుత్వం దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి దీనికి ఈ యొక్క గుర్తేడు మండల కేంద్రాన్ని కాకుండా దొంకరాయి చేయాలని చెప్పేసి మరి కరకరమణ అనే ఒక వ్యక్తి ఉన్నారు. వారు మన ట్రైబుల్ మధ్యకు వచ్చి జీవిస్తున్నారు. ట్రైబుల్ అనేవాడు ఎలాంటి వారంటే ఏ వ్యక్తినైనా ప్రేమిస్తారు. ఆ ప్రేమను ఆసరగా తీసుకొని ఇన్నాళ్ళు జీవిస్తూ మరి ట్రైబుల్ ద్వారా ఆయన మరి ఎంపీడీస్గా నెగ్గి ట్రైబుల్కే తొక్కేయాలని చెప్పేసి ఆయన మరి పాటుపడి ఈ మరి బొడ్డగండి పంచాయతీ అయితే ఆ బొడ్డగండి పంచాయతీలో 2 గ్రామాలు మట్టుకాయి. బొడ్డగండి పంచాయతీకి సంబంధించిన గ్రామాలన్నీ మా గుర్తేడు పక్కనే ఉన్నాయి, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ మా గుర్తేడుకే కావాలి. ఎందుకంటే గుర్తేడు చుట్టుపక్కల అంతా మా బంధుత్వం ఉన్నారు. ఒకవేళ ఏ పనికి వెళ్ళినా అక్కడ లేట్ అయినా మా బంధుత్వం మేము అక్కడ ఉండి రాగలమని చెప్పేసి ఆ పంచాయతీ గ్రామాలన్నీ గుర్తేడే ఉంటే బాగుంటుందని చెప్పి సపోర్ట్ చేస్తే ఆ 2 గ్రామాల వారే మరి ఇక్కడ మండల కేంద్రం కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుదల పట్టడంలోన వాళ్ళ యొక్క మరి మనోభావమే అర్థమైపోతుంది మనకి. కాబట్టి ట్రైబుల్ భాషలు నేను ట్రైబుల్ మధ్యలో ఉండి గిరిజనుల మధ్యలో ఉండి గిరిజనుల ద్వారా నేను బతుకుతానని చెప్పేసి కనీస జ్ఞానం మరి రమణ గారికి ఉండుంటే నిజంగా ఈరోజు గిరిజనులకి సపోర్ట్ చేస్తూ గుర్తుల్లోనే ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే అతను కూడా ఇప్పుడు అధికార ప్రభుత్వంలో ఒక ఎంపీటీస్గా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము అతను చెప్పే ఒక మా బాని కూడా వింటారు. కాబట్టి ప్రజలకు ఆయన సపోర్ట్ చేసి గుర్తేడికి సపోర్ట్ చేసి ఉంటే అతనికి ఆ మంచి గౌరవము ఆ గౌరవాన్ని ఆ ఉందాత్వాన్ని ఆయన పొందుకునేవాడు. కానీ ఈరోజు గిరిజనులు అనగదొక్కేసి తన రాజకీయ లబ్ధి కోసము ఆయన మరి దొంకరాయిలో ఉండాలని చెప్పేసి కోరడం చాలా తప్పది రమణ గారు. అలాగే అది జెన్కో 99 సంవత్సరాలు లీజు తీసుకున్నారు అక్కడ. ఈ రోజు అక్కడ కట్టుకున్న బిల్డింగులు కానీ అక్కడ ఉన్న ఏవైనా సరే వాళ్ళు లేచిపోమంటే లేచిపోవాలి. ఆ రోజున ఒకనొక సంవత్సరంలోన మేము మరి 2017లో ఈ మండల కేంద్రం కోసం మాట్లాడినప్పుడు మేము 300 మంది జనాభా వెళ్ళాము అక్కడికి పిఓగర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు అతను 10 మంది మట్టుగా తీసుకొచ్చారు. ఆనాడు కూడా మేము వినిపించాం. అప్పుడు కూడా మేము చెప్పాము ఇది జెన్కో సంబంధించిన అక్కడ ఏమీ లేదు. ఈ రోజు మాకు గుర్తడికి పోలీస్ స్టేషన్ వచ్చింది. ఏదైనాను ఒక గిరిజనులు డెవలప్ అవ్వాలంటే అక్కడ ఏమి లేని పరిస్థితుల్లో ఒక అధికారికంగా ఒక మరి ఉంటేనే మండల కేంద్రంగా ఉంటేనే డెవలప్ అవుతుందని ఆలోచించే ప్రభుత్వం ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని మరి అనగదొక్కాలని చూసేది మంచి పని కాదు. ఈరోజు నేను ఆ డొంకరాయిలో ఒక ఆవిడ మాట్లాడింది. ఆ గుర్తేడు ఎక్కడ ఉందో మాకు తెలియదు, అసలు ఆ గుర్తేడు ఎలాగుంటుందో కూడా తెలియదు అన్నది. గుర్తేడు ఎక్కడ ఉంటుందో ఎలాగుంటుందో తెలియనప్పుడు అలాంటప్పుడు గుర్తేడు కోసం మాట్లాడే హక్కు ఆవిడ కవర్ ఇచ్చారు. ఇక్కడ గుర్తేడు అనేది చుట్టుపక్కల ఉన్న ఇంకా 4 పంచాయతీలకు ఇది హెడ్ క్వార్టర్. ఇది ప్రతిదీ మధ్యలో దేనికైనాను ఈ 4 పంచాయతీల నుంచి కూడా గుర్తేడికి ప్రతి విషయానికి ఇక్కడికి వస్తారు. అన్నిటికీ ఆనుకొని ఉంది. ఇక్కడ బంధుత్వం ఉంది. ఇక్కడ నుంచి సమస్య అన్నిటి కూడాను ఒకరికొకరికి అంటుకట్టబడి ఉంది అనమాట. కాబట్టి ఈ గుర్తేడు విషయం తెలియకుండా లేకపోతే పాతగొడ పంచాయతీ విషయం తెలియకుండా దారగడ్డ పంచాయతీ విషయం తెలియకుండా అవి ఆ ఊర్లో ఎలా ఉంటాయి ఆ పంచాయతీలలో తెలియకుండా మరి మా కోసం మాట్లాడే హక్కు వారికెవరు ఇచ్చారు? ముందు ఏంటి గుర్తేడు పంచాయతీలోన మండలం పెడితే అసలు నిజంగా ఈ పంచాయతీలన్నీ వాటికి ఆనుకొని ఉన్నాయా లేకపోతే ఎన్ని గ్రామాలు ఉన్నాయా అని చెప్పి తెలుసుకొని మాట్లాడాలి. 59 గ్రామాలు మాకు ఈ 5 పంచాయతీలు ఉన్నాయి. 57 గ్రామాలు
గుర్తేడు పంచాయతీలోనే ఉండాలని చెప్పేసి 57 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికై అందరు బాని వినిపిస్తుంటే ఒక 59 గ్రామాల్లో 2 గ్రామాల మట్టుకే మా ఇక్కడ కావాలని చెప్పేసి కోరడం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప కానీ ఇది మేలు చేసేది కాదు. రమణ గారు ఇప్పుడే చెప్తాం మీకు, ఆ రోజు కూడా హెచ్చరించాం. ఈ రోజే మీరు మా గిరిజనుల దగ్గర బ్రతుకుతున్నారు, మా గిరిజనుల మధ్యలో బతుకుతున్నారు, మా గిరిజనులు ప్రేమిస్తారు. ఆ ప్రేమను పొందుకుంటే మీకు ఇంకా ఉన్నతమైన శిఖరాలు మీరు ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రేమని మీరు కాలదన్నుకుంటే మట్టుకు ఈరోజు మీరు డొంకరాయిలో కూడా మీరు జీవించలేరు. అది యథార్థం. ఎందుకంటే మమ్మల్నే గిరిజనుల మధ్యన జీవిస్తూనే మమ్మల్నే మీరు తనగదొక్కాలని చెప్పేసి మీ రాజకీయ లబ్ధి కోసం దయచేసి మీరు అలా చూడకండి. అది మంచి పని కాదు. మీరు ఎవరో ఇద్దరికి వెనకాల మరి పెట్టుకొని మీరు వస్తే ఈరోజు మీరు ఇంకా మీరు ఏదో ధర్నాలు చేస్తానంటే ఈరోజు ఈ 57 గ్రాముల నుంచి వేలాది మంది మేము కూడా ఇప్పుడు రంగంలో దిగగలం. మీరు చేస్తే మీకు మేము రెట్టింపు ఇంకా 100 రెట్లు మేము ఏదైనా చేయగలం, దానికి సమగ్రం. కానీ మేమేంటంటే గిరిజనము ఏదైనా ఒక నెమ్మదిగా మంచితనంగా పోలని చెప్పేసి అధికారులు మాకు ఇచ్చారు, అధికారులు ఇలాగా మాకు చేస్తారు. ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, ప్రభుత్వం ఇలాగా చేస్తారని చెప్పేసి ప్రభుత్వం యొక్క మాటల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క హామీల ప్రకారం మేము ఇంత వరకు నెమ్మదిగా ఉన్నాం. కానీ మీరు చాలా రెచ్చిపోయి లేకపోతే అధికారులు రెచ్చగొట్టారు. అధికారుల మాట ఆ రోజు అన్నారు, మేము నిరాహార దీక్ష చేస్తుంటే ఆ రోజు పిఓ గారు వచ్చి మమ్మల్ని మీకే మండల కేంద్రం పెడతామని చెప్పేసి నిమ్మరసం ఇచ్చారన్నారు. ఎవరైనా సరే ఏదైనా నిరాహార దీక్ష చేస్తుంటే ఆ మనిషి చచ్చిపోని లేకపోతే నాశనం అయిపోయినా ఏ అధికారి చూడరు. కాబట్టి అధికారి యొక్క లక్షణం ఏంటంటే వారు చేసే ఆ నిరాహార దీక్ష కావచ్చు ఏదైనా చేసే దాని నుంచి అది వైదొలిపించాలి, ఒక పద్ధతిలో నడిపించాలని చెప్పేసి అధికారి ప్రయత్నిస్తారు తప్ప కానీ ఆయన మమ్మల్ని నిమ్మరసం ఇచ్చేసి మమ్మల్ని నాశనం చేశారు మాట ఇచ్చారని చెప్పేసి మాట్లాడడం ఒక ఐఎస్ఎఫ్ అధికారి మీద మాట్లాడడం చాలా తప్పదు. ఎందుకంటే అధికారి యొక్క లక్షణం ఏంటంటే నాశనం అయిపోయిందని చెప్పి చూడరు ఎవరు కూడాను. అక్కడ ఏదైనా కీడు జరుగుతుంటే ఆ కీడు నుంచి మేలు చేయాలని చెప్పేసి అధికారి చూస్తారు, లేదా ప్రభుత్వ నాయకులు చూస్తారు. దాన్ని మీరు ఆసరాగా చేసుకొని ఆ రోజు మాకు రాసి ఇచ్చేసారు. ఏం రాసి ఇచ్చారో ఆ రోజు మేము చెప్పలేదు మీకు వచ్చి, మేము 300 మంది వచ్చాం మాడిమెల్లోన. ఆ రోజు మా బాని వినిపించలేదా? మా గుర్తేడు మండల కేంద్రంగా చేస్తే మా విస్తీర్ణం ఎంత, మా జనాభా ఎంత, మా ఓటక్కువ ఎంత అని చెప్పేసి మేము వినిపించలేదా? ఈరోజు నీవు జనకోలో ఉండి 99 సంవత్సరాలు లీగు తీసుకున్న జనకోలో నీవు ఉండి అక్కడ ఈరోజు వాళ్ళు తుస్సంటే వెళ్ళిపోవాల్సిన కార్యక్రమంలో నీవు ఉండి నీవు ఇక్కడ కావాలని చెప్పేసి అని మరి మాట్లాడడం ఎంతవరకు న్యాయం అది? కాబట్టి ఈరోజు హెచ్చరిస్తున్నాం, మీరు మమ్మల్ని ట్రైబల్ గిరిజల్ని మీరు రెచ్చగొట్టకండి. మీరు ఏదో చేస్తామంటే మేము కూడా చూసుకుంటూ ఊరుకునేది లేదు. కాబట్టి ప్రభుత్వము మాకు గుర్తేడికి మండల కేంద్రం కావాలని చెప్పేసి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని గుర్తేడిలో ఉండడానికి మంచి పని చెప్పేసి మీరు కూడా అవగాహన తెచ్చుకొని మీ ఉన్నత్వాన్ని నిలబెట్టుకోవాలంటే దీనికి మీరు చేసే కార్యక్రమాన్ని నిర్మూలించుకోవడం చాలా మంచిది. కానీ మీరు చెడగొట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తాం మట్టుకు ఇక్కడ మేము కూడా మట్టుకు చాలా భారీ ఎత్తులో మేము మరి నిరాహార దీక్ష కావచ్చు ఏ కార్యక్రమం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాము రమణ గారు, దయచేసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అధికార ప్రభుత్వంలో మీరున్నారు, మీకంటూ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలంటే ఇంకా మా గిరిజనుల మధ్యలో మీరు ఇంకా ఎదగాలనుకుంటే మీరు దీన్ని మట్టుకి రాజకీయ పరంగా చేసి దీన్ని నాశనం చేయడానికి మటు చూడకండి. గుర్తేడి మండల కేంద్రంగా ఉంటేనే మా గిరిజనులకు మేలు జరుగుద్ది అనే బాని మీరు ప్రభుత్వంలోకి వినిపించి గుర్తేడిలో మండల కేంద్రం చేయడానికి మీరు పాల్పడండి. మీ ఆ గౌరవం మీరు కాపాడుకోండి.